హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఆ దోస్తులు, ఇక మొగుడు బొంబాయి పోతే సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం, రీసెంట్ స్టోరీ అని చెప్పినాం కదా. ఇక ఈ సిరీస్ కూడా కొంచెం మంది అడుగుతున్నారన్నమాట. ఇక వీలైనంత త్వరగా ఈ సిరీస్ అనేది తొందరగానే కంప్లీట్ చేస్తాము. ఇక సగం చేసి ఆపితే అడిగేటోళ్ళు అడుగుతున్నారు, ఏమైంది నరసక్క వీడియో పెట్టరా, ముంబై పోతే సిరీస్ పెట్టండి అని అడుగుతున్నారు. అందుకే మీకోసం ఎపిసోడ్స్ అనేటివి చేస్తున్నాము. నచ్చిన వాళ్ళే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తొందరగానే కంప్లీట్ చేస్తాం దోస్తులు. ఏమైంది ఏం కథ అనేది అయితే స్టోరీ చూపిస్తాము, చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కామెంట్ చేయండి. అలాగే హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు బొంబాయి అయిపోతే పార్ట్ 6 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంది బిడ్డ, గీ రాత్రి వచ్చి లేపుతా అన్నావు? అమ్మా మళ్ళా తమ్ముడు ఎటు పోయిండే, లేడు ఇంట్లో. లేడా? లేడే నీ అవ్వ. వాడు ఎటు పోయిండు ఏం కథ అనేది బయటకు పోయి చూద్దాందా. రోజు గీ టైంకి వాడు ఎటు పోతుండు ఏం కథ. నాకైతే వాని మీద బాగా డౌట్ వస్తుంది. వాడేందో పిసపిస కథలు పడుతుండు గాని అసలు వాడు గీ రాత్రి ఏడబోయి మునుగుతాండు బిడ్డ. నాకైతే అర్థమే అయితలేదు. ఏమన్నా అంటే దోస్తుగాళ్ళు ఫోన్ చేసిర్రు, పోతున్నమ్మా మీరు ఎందుకంత ఆగమైతుర్రని వాడు నా మీదకే కోపానికి అత్తుండు. అదే అమ్మా, వాడు దోస్తుగాళ్ళ దగ్గర పోతుండా, ఎక్కడికి పోతుండు ఏం కథ అనేది వాడిని చూద్దాందా. ఒకసారి బయటకు పోదందాయే. నాకు తెలిసి ఈ దొంగ ముండను కెక్కించుకుంటా పోతుండు. ఈ దొంగ ముండ ఏ పని చెప్తే అది చేస్తుండు. పూసుకన ఇది గిట్లా మన తమ్ముడిని గిట్లా గ్రిప్పులో పెట్టుకున్నదా, లేకపోతే ఏం చేస్తాందో నాకు భయమే అవుతుంది. అది గట్ల వేసేది ఉంటే బతుకుతుందా? పాపా బయట కోదంపా. రండి, మీరైతే ఈయన్నే సోది పెడతారు. అయితే మన ఇంటెనకకు వచ్చినం. మరి వాడు ఇంటెనకకే పోతాండా, ఇంటి ముంగటికే పోతుండా అనేది మనకెట్లా తెలుస్తుంది బిడ్డ? అదేనే అమ్మా, రాజును ఇంటి ముంగటి కొమ్మనల్లా. ఆ పొమ్మను. ఏమండి మీరు ఇంటి ముంగటికి పోర్రి, వాడు వస్తే నన్ను విలవండి. సరే గాని ఆయన ఎటు పోయిండో ఏం కథను ఇప్పుడు మనం చూసినంత అవసరమా? అబ్బా వీళ్ళు ఈయన్నే ఉన్నారు కదా. ఏ శ్రీను. బావా ఏమైంది, అందరూ బయట ఉన్నారు? భార్గవ్, గీ రాత్రి ఏడవైనవరా నువ్వు? గిట్ నుండి వస్తున్నావు? నీ అవా మా ఫ్రెండ్ గారు రమ్మంటే వేయిన్నే. ఫ్రెండ్ గాడు రమ్మానంటే కాళ్ళకు చెప్పులుంటాయారా? అరే వాని బైకు ఇట్లా స్టార్ట్ అయితలేదంటే పోయి స్టార్ట్ చేసి అత్తున్ననే. నీ అవ్వ మీకైతే అన్ని అనుమానాలే. అవు బామర్ది, రోజు ఇదే టైంకి ఎటో పోతున్నావట, మరి ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో బావా, నేనెటు పోతా, అన్ని ఇల్లు పిచ్చి పిచ్చి నా మీద ఎక్కిచ్చి చెప్తుర్రు. నేను ఇంట్లోనే ఉండబడితిని. జట్ట బాడుకోవు, నువ్వు రోజు ఇదే టైంకి ఎటో పోయి అత్తానవు. మరి నీ సంగతి ఏందో, నీ కథ ఏందో నాకు అర్థమైతలేదు. ఎప్పుడా నువ్వు ఇప్పుడు ఎటు పోయినావు, ఏం నుండి వస్తున్నావు? మన ఇంటెనకరే ఉన్నాం కదా మేము కూడా, నువ్వు కూడా ఇంటెనకెళ్ళే వస్తున్నావు. నీ దోస్తుగా ఇల్లు ఏడున్నది ఏం కథ? మన పేరు చెప్పరా ఒకసారి, బాగా పోయి వస్తాడు. నువ్వు ఒర్రకే అక్క, అర్థమైందా? ఇంటిరా ఒర్రకు ఒర్రకు. చూడు బావా, గీ ఆడోళ్ళు గిట్లుంటదా గీ వేషం ఇప్పుడు గీ రాత్రి. మరి రోజు పోతున్నావట బామ్మర్ది, ఎటు పోతున్నావు? నేను రోజు ఎటు పోతలేను, అంతా మీ భ్రమ. చూసినవా అమ్మా, వాడు మనం మాట్లాడుతుండగా వాడు పీక్తుండు అనంటే వాడు ఏదో తప్పు పని ఎత్తుండే అమ్మా. గిట్లా వదిలిపెట్టినాం అనుకో, వాడు ఇక మనల్ని ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఎత్తాడు. నాకు తెలిసి అయినా కూడా ఇంటెనకెళ్ళి అత్తుండు అనంటే మరి ఆమెతోటి గిట్లా ఏమన్నా సంబంధం పెట్టుకున్నాడా ఏంది? నాకు కూడా అదే అనిపిస్తుంది తెలుసా. మొన్నటి నుండి ఎంత క్లోజ్ అయ్యారు తెలుసా. మేమేమన్నా పని చెప్తే ఎత్తలేడు గాని అది పని చెప్పుడుతోటే చిట్కన ఎత్తుండు. నాకేదో తేడా కొడుతుంది. సరే సరే, మనం ఇప్పుడు ఆల్తు ఫాల్తు అంటే మీ తమ్మునికి కోపం వత్తది. మనము మరి దొరకబడదాం ఆగు, రేపు రాత్రికి ఇట్లా మళ్ళీ ఎటన్నా పోతుండా ఏందా అనేది ఆయన కావలే ఉండి ఆయన ఎటు పోతుండు ఏం కథ అనేది చూద్దాం. నా కొడుకు మంచోడు, నా కొడుకు మంచోడు అని అంటున్నావు కదనే. నాకేం తెలుసు బిడ్డ, గిట్ల ఏం పనులు చేస్తుండో అనేది. రేపు కనిపెడదాం గాని పా, ఇప్పుడైతే వందాం పా. నువ్వు అసలే కడుపుతోడు ఉన్నావు, గీ రాత్రి గిట్ల వెళ్ళినవు పా. అవును దాలాత. సరే పదండి.
నువ్వు ఏది ఎక్కువ టెన్షన్ పడకు సరేనా. నేను ఆఫీస్ కి పోతా, ఇంటికి పోయి స్నానం చేసి ఆఫీస్ కి పొయ్యి వస్తా. రాత్రి ఆగు, మీ తమ్ముని మీద ఓ కన్నేసి కనబెడదాం. సరే అండి. వాడు ఏం చేస్తాడో ఏమో, ఈ దొంగ ముండను పట్టుకొని అదైతుండా ఏంటి, నాకు అదే భయం. దానికి 2 పిల్లలున్నాడు. ఆ మొగడు దేశం పోయిండని మంది మొగలతోని పట్టుకొని అది చేస్తాందా ఏంది అని నా భయం. అదే ఇయ్యల్లా చూద్దాం ఆగు. అదే ఇట్లా నిజమైతే అది ఉంటదా, దాని మొగడు దుబాయ్ నుండి ఉరికి రావాలే మన దెబ్బకు. సరే తొందర ఇంటికి పోయి స్నానం చేసి రాపో. మరి మా వంట చేస్తాను కదా, తినిపోదు. నాకు అద్దే గింత పొద్దుగాల అన్నం తినాలంటే నాతోటి అయితే లేదు. నేను టిఫిన్ తింటా బయట. సరే మరి బాయ్. బాయ్. దొంగ ముండా, నీ సోకులు చూస్తే నాకు అర్థమైందే, నువ్వు నా తమ్ముణ్ణి బుట్టలా వేసినవని. అదే నిజమైతే మా కళ్ళల్లో నువ్వు పడితే మాత్రం నువ్వు బతకవు మా చేతులా. మీ అమ్మున్నదా? ఉన్నది నా సక్క. ఎందుకు ఎందుకు లేదే పొల్లా, మా పొలంకి అత్తదేమో పనికి అని వచ్చిన. అసలుకే ఒడతలేదు దాంగుతలేదు, ముగ్గురవే అయినం. అవునా, అత్తదో రాదో ఇక నేను కడుపుతోటే ఉంటిని. అమ్మ నన్ను నమ్ముతుందా? ఏది ఓసారి అయితే విలువ అడుగుదాం. అమ్మా తమ్ముడు లేచిండా లేవలేరా? రోజు పొలం కాన్నే ఉంటాడు, మంచిగానే కనిపిస్తాడా? కనిపిస్తాడు. బో ఇది కొద్ది సోకుల పడతాందా? ఓ శ్వేత, ఏంటి నర్సక్క మాకు పనికి? అబ్బో నేనేం రావాలే, ఎండ బాగానే కొడుతుంది. రోజు పొలం కాడికి రానే పడుతుంది, అక్కడ ఉండనే పడుతుంది. పొలం కాడు ఉంటే నా పని నేను చేసుకోవద్దా? నీ పని కత్తే నా పని ఎవరు చేయాలి? ఈకుడు పని దొంగలావిడి. నర్సక్క ఏమైంది పిలిచినావు? ఏం లేదే, మాకు అత్తవా వరిగలవా? అబ్బా రాలేవే, ఒడతలేదు దంగుతలేదు. ఏడత్త నర్సక్క, నా పని తీరకపాయే, ఇంకా బొచ్చడు పని ఉన్నది. ఇక పిల్ల కడుపుతోటే ఉండే ఎట్లా? అల్లుడు మళ్ళా కోపానికి అత్తడు ఒక్కదాన్ని పెట్టేందుకు పోయినావని. చేన్లకు చెలకలకు సోకుల పడి పోవాలన్నారు సక్క. అక్కడ ఎవరన్నా ఉంటే మనది చూస్తారు. అన్నలు చీరలు కట్టుకొని అన్నలు రైకలు పట్టుకొని పోతే ఆడ మన పని అవుతుందా అని. కొందరు పోతలేరా టిక్కు టక్కు, వాళ్ళు ఏం లేకున్నా కూడా పోకడా ఎక్కువ. గన్ని సోకులు ఎందుకు పడతారో ఏమిటికి పడుతుర్రో, అది నాశన కాలానికి మంచి కాలానికి కాదు. అమ్మో వీళ్ళేంది గిట్లా అంటుర్రు, నన్నేనా వీళ్ళనేది? వీళ్ళకి ఎప్పుడు నా మిన్నే కన్ను. వీళ్ళ దినాలి అయ్యా, నేనుంటే ఇంకా ఏదో ఒకటి అంటారు. సప్పుడే కాటు వేయింది నయ్యం. ఒకడు లేకున్నా సోకులు బాగా. ఏమైందే పొల్లా, ఎవరినంటున్నావు? ఏం కదా? ఇక ఎవరినంటాందో నీకు అర్థం కాలేదా? దానికి మొగుడే లేడు గాని సోకులు ఎట్లా పడుతుందో చూసినవా నర్సక్క? అయ్యో పోరి, నీ కడుకుతోటి వంటందే అది. నీకు ఎప్పితే మళ్ళా నా పేరేడ బయట కత్తదో, ఎంత రొల్లి పెడతారో మీ కళ్ళతోటి మీరు చూసిందే నమ్మాలని నేను మీకు చెప్తలేను. నువ్వు చేన్ల కత్తనన్న చూస్తావేమో అంటే నువ్వు వచ్చి పాడైతలేవాయే. అడనీతి గసొంటోళ్ళను మనము పట్టించుకోవద్దు గాని. అది ఒకప్పుడు ఎట్లుండేది నర్సక్క, ఇప్పుడు ఎట్లయితాంది? దానికి అవసరమా? 2 ఆడపిల్లలు ఉన్నారు. అది సోకుల పడుకుంటా ఊకే మా తమ్ముణ్ణి పొలం కాడ దించమంటాంది, మా తమ్ముణ్ణి ఎక్కించుకురమ్మంటాంది. మేమేమో ఈ బాడకవుకు ఎందుకురా నీకు అవసరమారా అద్దురా అనంటే ఈ బాడకవు వినిపాడైతలేడు. మీ తమ్మునికి ఏం సంబరం అవుతుందో తీయలేవు, ఎక్కించుకొని తిరుగుతా అంటే. చూసేటోళ్ళు ఏమనుకుంటారు నర్సక్క? గా పలానా మొగోడట పలానా ఆడదాన్ని ఎక్కించుకొని తిరుగుతాండు అని. అది చెడ్డ పేరు తప్ప మంచి పేరు ఉన్నదా ఏమన్నా? అది మీ కొడుకును మీరు గ్రిప్ లో పెట్టుకోవాలే. అన్నంటే ఏం లాభం పాడైంది? ఏందో ఏమో. అయితే ఇక రావాయే. సరే ఇక పోతా, టైము అయితాంది. ఇక ఎవరెవరు వస్తారో మల్లక్కత్తాంది, పోషక్కత్తాంది. పాపం వాళ్ళిద్దరే అత్తుర్రు. సరే పోర్రి. దొంగముండా చూసినవా అమ్మ? నేను అనుడితోటే అది లోపలికి ఉరికింది, సిగ్గులేముండా. అదే బిడ్డ, మనం ఏది ఏంది అని తెలియదు. అట్టిగా ఒకల్ని మాట అనద్దాగు. ఏదన్నుంటే నిజంగా దొరకబట్టి అంటేనేమో అది వేరు. నాకు తెలిసి ఇదేనే పక్క మన తమ్ముణ్ణి చెడగొడుతుంది. నాకు డౌట్ వచ్చిందంటే నా డౌట్ కు తిరుగు ఉండదు. నాకు రానే రాదు, వచ్చిందంటే అది పక్క నిజమైతదే. సిగ్గులేని ముండలు ఎందుకు బతుకుతారో ఏమో, మందిని ముంచడానికే బతుకుతారు. నేను చెప్తానా, మా జోలికి గాని రావాలే చూసుకోర్రిగా.
ఏ ఊకో అందరూ వింటారు మళ్ళా ఏమో అనుకుంటారు బిడ్డ. పా నువ్వు టెన్షన్ తీసుకోకు ఒర్రకు. చెప్పు చెప్పు తీసుకొని కొడతా. అర్థమైతుందా అమ్మ? ఎవరన్నా మన తమ్ముని జోలికి రావాలే, అది నాకు తెలవాలే. చెప్పు దెబ్బలు చీపిరి దెబ్బలు మొత్తం మెడకు ఎత్తా. ఏమనుకుంటారో? ఏ పా బిడ్డ, ఎవ్వతి పాపం దానికే పాలేవు. అమ్మో వీళ్ళేంది గిట్ల తిడుతుర్రు? అంటే వాని గురించి నా గురించి ఏమన్నా తెలిసిందా ఏంది? మరి ఎందుకు డైరెక్ట్ గా అడుగుతారు కదా, తెలిస్తే ఇట్లా ఇండైరెక్ట్ గా ఎందుకు తిడతారు? నాకు అదే అర్థమైతలేదు. రాత్రికి ఇట్లా చూసిర్రా ఏంది? మరి ఫోన్ చేద్దామావు, దీనికి ఫోన్ చేస్తే ఏదనేది తెలుస్తుంది. అసలు వీడు లేచిండా లేవలేదా? ఇంకా ఈ మొద్దు బాడుకోవు లేవనే లేవడు. హలో, ఎంతసేపు అంటావురా? నాకు అర్థమైతలేదు. చెప్పు బేబీ. నేను నైట్ అంతా నీ దగ్గరనే ఉంటిని. నాకు బాగా నిద్ర వస్తుంది. చెప్పు. కాదురా, నైట్ ఏమన్నా లొల్లైందా? ఆహా, మరి మీ వాళ్ళేందో బాగా ఊరుతుర్రు, నన్ను మొత్తం సూటిపోటి మాటలతోటి చంపుతుర్రు. ఏమంటుర్రే? ఏందో సోకుల పడతావు అంటుర్రు, ఏందో ఏందో అంటుర్రు. వాళ్ళు ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతుర్రు. మాట్లాడుకొని వాళ్ళు ఏమన్నా చేసుకొని నీకెందుకు? నీకు నేను ఉంటే అయిపోతుంది కదా. ఏమోరా, నాకు అదే భయం ఉంది. ఊకే నువ్వు నన్ను ఎక్కించుకొని తిరుగుతున్నావు కదా, అందుకే వాళ్ళకు కోపం వచ్చి ఏమన్నా డౌట్ వస్తుందా ఏంది? నువ్వు ఆగే, నేను కాసేపు పడుకుంటా ప్లీజ్. పడుకునుడు కాదు, నేను ఇట్లా స్ట్రేట్ గా నడుచుకుంటా పోతా, నువ్వు బండి మీద రా. సగం దూరం వచ్చినాక నన్ను ఎక్కించుకుందువు, సరేనా? దీని కండ్లన్నీ మండుతున్నాయి నన్ను ఎక్కించుకొని నువ్వు పోతుంటే. సరే, ఒక 10 నిమిషాలు ఆగిపో. సరే. లేవు ఇక వండకులే, స్నానం చేయంత గలీజు. సరే. అమ్మో ఇళ్ళ కళ్ళ ముంగట ఇక శ్రీనుది బండి ఎక్కద్దు. బయలోనే బల్లి వలికే, బయలోనే మల్లి వలికే, బండసారం సిల్లలో తినే బయలోనే. వడకట్టు వాడొల్లంతా, వడకట్టు వాడొల్లంతా, నిచ్చే మెచ్చే చింజిరాలే. పాట వచ్చి పాడైతలేదు కదా. రాణి ఓ అందాల నారాణి, రావమ్మ రాజకుమారి, నీకోసం వేచున్న రావమ్మ రాజకుమారి. ఏం పుట్టిందిరా నీకు? మళ్ళా ఇంటి ముంగట ఎగురుతాన్నావు, మళ్ళింత ఉచ్చదాగచ్చినవా? ఇంత పొద్దుగానే ఎవరు పోసి పాడేర్రా నీ బొంద పెట్ట? తాగుదాం తాగి ఊగుదామే పెండ్లామా, నీకింత పోయమంటావానే? అరే బాడుకో, నేను వేసుకున్నందుకే నేను సుక్కలు చూస్తానరా జట బాడుకో. ఏ నో బాడుకోవు రాణి, నా అందాల ముద్దు గుమ్మ. నువ్వు తాగుడు బంద్ చేస్తావా లేదా? నువ్వు తాగుడు బంద్ చేస్తానంటనే నేను నీతోటి ఉంటా, లేకపోతే నేను పీకుతా. ఇంతే ఒక పెగ్గేసుకొని వచ్చిన్నే బగ్గా ఆగలేదు. ఎందుకంత ఆగమైతున్నవే? ఆగమౌడు కాదు, నేను నిజం చెప్తున్నా. నువ్వు గిట్ల చేస్తే నన్ను ఉంటా నా వీకుతాయిగా. ఎటు పోవద్దురా రాణి, నీ గురించే రోజు రోజుకు తాగుడు అనేది తక్కువ చేస్తానా. ఇక మొత్తం బంద్ చేసేదాకా ఆగు. మనం మొత్తం బంద్ చేసినామంటే ఇక మనకన్నా మోగోడు ఊర్లోనే ఉండడు. ఓ సాల్తి, ఏమైంది తిరుపతి? ఏం లేదు శ్వేతక్క, ఎటు పోతున్నావు? పొలం కాడికి. నిన్న ఫోన్ చేస్తాండా మంచిగుండడట్నా, ఎప్పుడు వస్తాడట? రాంగా ఒకటి పుల్లు బాటిలుండు వాచ్చు తెమ్మన్నాకు. నీ ముఖం మండ, నీకు పుల్లు బాటిల్ కావాలారా? ఇక్కడ కొనుక్కొని తాగుతున్నది సరిపోదని అక్కడి నుండి తెప్పించుకొని తాగుతావా? ఏ అక్కడ మందు మంచిగుంటదే, నీకు తెలియదు. లొల్లి పెట్టుకోకురు గాని, అయినా ఇప్పుడే రాడు, మొన్ననే వాయే, ఇప్పుడు రాడు గాని. అచ్చిరా ఓ శ్వేతక్క, నువ్వు రేకమని చెప్పు. ఏం తేడు? ఇంత ముద్దుగా రెడీ అవుతుంది గీమే, నువ్వున్నావు మీద అంగి కింద లాగు. అయ్యో నువ్వేమేస్తావు? మీద బనీను కింద షెడ్డి. అరే చల్లగా ఉంటదే. నాకు కూడా చల్లగా ఉంటదని వేసుకుంటానా. ఇప్పుకొని తిరగరాదు. నువ్వు తిరుగు, నీ వెనక నేను తిరుగుతా. చి నో బేబీ. అబ్బా, నేను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినా వీడు ఇంకా వస్తలేడు. ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేడు. అసలు వీడు ఏం చేస్తుండు? అమ్మా కాళ్ళు నొస్తున్నాయి.
ఇక్కడ దాకా నడుచుకుంటూ పోవాలా ఇప్పుడు? అబ్బా అమ్మా, ఇక్కడ దాకా నడుచుకుంటా వచ్చిన వీడు ఇంకా రాలేడు. వీడిని నమ్ముకొని అక్కడ ఆగితే ఎట్లుండు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు కదా వీడు. అమ్మో, కాళ్ళన్నీ గుంజుతున్నాయి. నడుచుడు ఈ మధ్యలో అలవాటు తప్పింది కాబట్టి ఉండు నడిచే వరకు ఇట్లా అయిపోయింది. వీడైతే రాని, వీని సంగతే చెప్తా నేను. తోటే అస్సలకే మాట్లాడాగు. అయ్యో బేబీ, ఆవుమంటే నడుచుకుంటా ఉరికొచ్చినవా నువ్వు? నీతోటి అస్సలకే మాట్లాడా. మెంటల్స్ అప్పుడు ఏమైంది? నిన్నే ఏమైంది? అలిగినవా? అవసరం లేదు, నువ్వు నాతోటి మాట్లాడకు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీకు ఫోనే లిఫ్ట్ చేస్తలేవు. నీ నడవాలని చూసినావు కదా, మీ వాళ్ళకు భయపడ్డావు కదా. ఎక్కడ నన్ను ఎక్కించుకొని వస్తే మళ్ళా ఏమంటారు అని భయపడి నన్ను ఇప్పుడు ఇట్లా చేసినావు నువ్వు. పిచ్చిదానా, అట్లా కాదు, నేను చెప్పేది ఇంటవైనవా? నాకేం చెప్పకు, నాతోటి ఏం మాట్లాడకు. ఏ ఆగు ఆగు అన్ననా, ఎందుకు అట్లా ఉరికొస్తున్నావు? నేను ఆగాను, నా చేతు వదిలిపెట్టు నువ్వు. ఏమైందని ఇప్పుడు గంత కోపం ఎందుకు వస్తుంది నీకు? నేనేం చేసిన తప్పు చెప్పు. నీకోసం నేను స్నానం చేయకుండా ఉరికొస్తున్నా, అర్థం చేసుకోవా? దేనికి నా కోసం నువ్వు వచ్చుడు? ఇంతసేపు ఏం చేసినావు? ఎందుకు రాలేదు నువ్వు? పిచ్చా అని నీకు చెప్తా అంటే అర్థం చేసుకోవా? దూరం జరిగి మాట్లాడు. ఎందుకు? ఎవరన్నా దగ్గరికి వచ్చేది ఉన్నదా? నీ పిచ్చి పిచ్చి ఒర్రకు, అర్థమైందా? అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి నాకెంత మోసత్తుంది, నీకేం తెలుసు? అరే మా ఊళ్ళు మా అక్క ఒకటే ఊరుడే, వాళ్ళు రాత్రి నన్ను చూసిర్రు తెలుసా? ఏంది? ఇంట్లో నుండి కాదు చూసింది, అంటే రాత్రి వీడు ఎటు వేయండా అని వాళ్ళు బయటకు వెళ్ళిరు తెలుసా? కొంచెంలా మిస్ అయినా వాళ్ళు వెనకకు తిరిగేది ఉంటే మీ ఇంట్లోకే వెళ్ళేది, వాళ్ళు చూసేటోళ్ళు. అవునా? ఏం తెలుస్తాంది, ఇంట్లో ఉంటానవు మంచిగా. అయ్యో, ఏమన్నారా? అందుకేనా వాళ్ళు ప్రొద్దున ఇష్టం ఉన్నట్టు మొత్తుకునేది? పుష్కనా నీ మీద నా మీద ఇట్లా డౌట్ వచ్చిందా ఏంది? అదే వచ్చినట్టుంది, అందుకే వాళ్ళు బయటకి వెళ్ళిర్రు తెలుసా? అమ్మో, మనం జాగ్రత్తగా ఉండాలిరా. నాకు అదే భయమై పాడైంది తెలుసా? మరి ఎందుకు ఇట్లా అంటుర్రు? పుష్కన మన గురించి ఏమన్నా తెలిసిందా అని? చిమోకబ్దానా, గదే వాళ్ళు ఒర్రుతుర్రానే నువ్వు ఫోన్ చేస్తున్నావు కానీ మళ్ళీ నీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడాలి? వాళ్ళు ఇంటరు అని నేను ఫోన్ లిఫ్ట్ ఎత్తలేను అత్తలేను, వాళ్ళ సోదొడవననే సప్పుడేక ఇన్నా. సరేలేరా, నాకు ఏమైందో అని మస్తు భయమైంది. మరి వాళ్లకు మన మీద డౌట్ వచ్చినప్పుడు నువ్వు కొన్ని రోజులు నా దగ్గరికి రాకుండా ఉన్నదే బెటరు. నైటు అమ్మో, నీ దగ్గరికి రాకుండా నేనెట్లా ఉంటనే? నేను బతుకుతానా చెప్పు? నాకు పిచ్చిలేస్తుంది నీ దగ్గరికి రాకుండా ఉంటే. అద్దురా, ఒక 2-3 రోజులు నువ్వు ఇంట్లోనే ఉన్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. ఎందుకు అనంటే పుష్కన వచ్చినాం అనుకో, మళ్ళా ఈ రోజు రాత్రి గట్లనే వెయిట్ చేసి మనల్ని దొరకబట్టడానికి ట్రై చేస్తారు కావచ్చు. ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? ముందు జాగ్రత్తకే ఒక 2-3 రోజులు నువ్వు నైట్లా మా ఇంటికి రాకు, సరేనా? అప్పుడు మళ్ళా నీ గురించి లైట్ తీసుకుంటారు, తర్వాత రావచ్చు. అదే గాని నిన్ను వదిలి నేను ఎట్లుంటా? ఇప్పుడు కలుస్తున్నావు కదా, మాట్లాడుతున్నావు కదరా. నీతోటి ఎంత మాట్లాడినా, నిన్ను ఎంత కలిసినా కూడా నా ప్రాణం అనేది ఆగదే. నా ప్రాణం అనేది నీ మీదకే కొట్టుకుంటది. మరి అంతలా నీకు అలవాటు పడిపోయినా నేను, లేకుంటే బతకలేనంత. సరేలే, కరెంటు పెట్టి అక్కడికి రా, అక్కడ కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఇక్కడైతే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరేనే, స్నానం కూడా వేయలేదు తెలుసా? నీ స్నానం చేస్తే మరి నువ్వు ఏడుదాకా పోయి నువ్వు నన్ను ఎంత తిడతావో అని వాళ్ళ క్లాస్ ఓడిచినాక బిర్ర ఉరికత్తానా. సరే సరే, తొందరగా కరెంటు పెట్టేసి అక్కడికి రా. వస్తా. దొంగ బాడకవు, నువ్వు ఎంత తిట్టినా కూడా ఏం సమాధానం చెప్తలేడు కదనే అమ్మా. ఇక ఏం చేస్తావు బిడ్డ, వాడు ఏం తప్పు చేస్తలేనట్టున్నాడు, అందుకే వాడు ఏం సమాధానం చెప్తలేడు. లేదమ్మా, వాడు ఏదో తడబడుతుండు. చూసినవా, ఈ దొంగ ముండ తలిపేసి కథం పొలం కాడికి వేయింది. ఇవాళ ఇద్దరు పోలేదు కదా మరి బండి మీద? నేను అన్నా కదా ప్రొద్దున, దానికి బుగ్గ వెలిగినట్టుంది. వీళ్ళు అన్నే అంటూరు కావచ్చని అది నడుచుకుంటూ పోయినట్టున్నది. వీడిప్పుడు పొలం కాడికే వేయండి కదా, పొలం కాడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడాలనే అమ్మా. ఏం పోదంతి బిడ్డ, ఈడుందా ఆడుందా నడుచుకుంటూ పోయే వరకు వాళ్ళు అవుతుంది. లత అంత బాగేనారా? అంత బాగే.
ఏమైందక్క ఇటు మొకే వస్తలేవు? ఏం లేదురా, ఇక పని తీరతలేదు. ఈ ఇంటికాన్నే బీడీలు వేసుకుంటా కూసుంటున్నా. బంటి కూడా మా సీన్ తోటి కలుస్తలేడా ఏంది? ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చేటోడు గాని ఈ మధ్యలో రానే అత్తలేడు. వాడెప్పుడు ఇంట్లోనే ఉంటుండు. మరి ఏమో ఇల్లు కలుసుకుంటుర్రో లేదో ఇక నాకైతే తెలియదు. శ్రీను కూడా అటు మొకే కనబడతలేడు కదా. ఇక వానికి పొలం కాడికి పోవుడు వచ్చుడు అదే పని అవుతుంది. ఆ లగ్గం చేయవా పిల్లను చూడపోయినావు? చేసురే రమక్క, ఇక చూడాలే చెయ్యాలే. ఇక లేటు వేయద్దు, ఎందుకంటే పెళ్లిడికి వచ్చిన మొగళ్ళకు జల్దీ పెళ్లి చేసేయాలి. మరిగా చేయరాదురా, నీదే పెళ్లి లేట్ అయిపోయింది. మీ తమ్ముంది కూడా లేటు వేయకుర్రి. మా బంటయ్యకు కూడా చెయ్యాలి మెల్లగా ఏదన్నా పనిలా రేవులా పెట్టి. మీ ఓడంటే ఇంత వ్యవసాయం చేస్తాడు గాని ఇక మా బంటయ్య ఏం చేస్తలేకపాయే. చేద్దాం మీకు ఓగలేని కోగలకు ఏసుడే గాని పిల్లలు దొరకాలి కదా. దొరుకుతారు, ఎందుకు దొరకరు? అమ్మా నువ్వు గిక్కడున్నావానే, నువ్వేటి పోయినమో అని నేను చూస్తున్నా. ఇప్పుడే వచ్చిండ్రా. ఏమైంది బంటి, ఇటు మొత్తానికే కనిపిస్తలేవు? ఇటు అత్తలేను లతక్క. ఆ సీన్ సోపతి బంద్ చేసినావా? బంద్ చేసుడని కాదు గాని వాడు నాకు గలుపుతలేడు, నేను వానికి గలుపుతలేను. అరే గాని ఎందుకురా? ఆ పూ రమ్మన్నాడే, ఎందుకో పోతున్నా నేను చేన్ల కాడికి. ఆవు బంటి, నేను కూడా వస్తా. నువ్వెందుకురా? బాగా రోజులైతాందక్క పొలంకెళ్ళి ఒకసారి పోదామని. రాంగ్ ఎట్లా వస్తావక్క? దేవా నీతోటే అత్తా. బిడ్డ పోడు. పోతనే అమ్మా, ఆడ వాడు ఏం చేస్తాడో చూస్తా. సరే పో. సరే అక్క, మరి చెప్పులేసుకొని రాపో. వస్తా ఉండు బంటి. మెల్లగా తీసుకపో అయ్యా. కడుపుతోటి ఉంది కదా, జర మెల్లగా తీసుకపో. సరే. అయితే 2 రోజులు నీ దగ్గరికి రాకు అని అంటున్నావా? అవునరా. ఉంటావా నేను రాకపోతే? మరి ఇక మీ వాళ్ళకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళా మన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే మళ్ళా వీడు ఎటు పోతుండు ఏం కథ గమనించుదామని కొంచెం ఆలోచిస్తారా. ఇట్లా మనం వాళ్ళకి దొరకడం ఎందుకు? అమ్మో నీ అవ్వ, నాకు పిచ్చి లేపుతావే నువ్వు. నిజమేరా, ఆలోచించు కొంచెం. మళ్ళా పిల్లలు కూడా కొంచెం ఊకే మధ్యలా లేస్తుర్రు. మమ్మీ ఎటు పోతున్నావు, నువ్వు రోజు మధ్యలా ఉంటలేవు అని అడుగుతుర్రు తెలుసా? ఏమని చెప్తున్నావు? నేను వాష్రూమ్ పోయినప్పుడు మీకు తెలివైతుంది కావచ్చు అని చెప్తున్నా. అవునా, సరేలే. నాకు నీ దగ్గరికి రాపోతే అస్సలకే నిద్ర పట్టది. చూద్దాం పరిస్థితి ఎట్లుంటుందో. కానీ రాత్రి ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తేనే నాకు మళ్ళీ నిద్ర పడుతుంది. అంతలా అడిక్ట్ అయిపోయినవారా నాకు? అవును బేబీ. మరి నీకు పెళ్ళాం వస్తే? పెళ్ళాం లేదు, ఎవతి లేదు, అన్నీ నాకు నువ్వే. నిజంగా? ఐ లవ్ యూ. లవ్ యూ టూరా. నాకైతే నిన్నే పెళ్లి చేసుకోవాలని ఉన్నదే. చేసుకోయే నన్ను. ఏంద్రా గట్లంటావు? నిజం బేబీ, నేను నిజం అంటున్నా. సరేలే. రోజు నైట్ దాకా ఇక్కడనే ఉందాం. కొంచెం ఉందా? పిల్లలు స్కూల్ పోయి వస్తారు. రాని ఉంటారు, ఎటు పోతారు? గవన్ని కథలు పడకు. అరే నీ ముద్దులు చల్ల ఉండా. నా ఇష్టం, ఎక్కడైనా ఇస్తా, ఎన్నైనా ఇస్తా. సరేలేరా. ఇక్కడే పడుకుందామా? ఏ వద్దురా, ఇజ్జత్ పోతుంది. ఏమిజ్జతి పిచ్చిదానా? ఏందిరా మీరు చేసేది ఇక్కడ? దొంగ వాడుకోవు పొలం కాడుకని అచ్చుకుంటా గివ్వారా నువ్వు కథలు పడేది? సిగ్గులేనోడా, సిగ్గులేనాడిదానా? కొంచెమన్నా నీకు సిగ్గు మానం శరం ఉన్నదా అనే దొంగ ముండా? నీకు పెళ్ళైంది, 2 ఆడపిల్లలున్నారు. సిగ్గులేని రండా, నీ మొగుణ్ణి దేశం పంపించి ఇక్కడ నా తమ్ముణ్ణి వాడుకుంటున్నావా? ఏందక్క నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? నేను మీ భాగోతం తెలుసుకుందామని వచ్చిండ్రా. వేస్ట్ పాడుకోవు. ఏంటిది మా భాగోతం నువ్వు తెలుసుకునేది? చెప్పు తీసుకొని కొడతా. నువ్వైతే పాయే ఇంటికాడికి వా, నీ మొగనికి చెప్పి నలుగుట్లా చెప్పు అందుకొని కొడతా నిన్ను. అక్క నువ్వు ఆ పని చేయకే, వద్దే. ఇక్కడ ముచ్చట ఇక్కడనే వదిలేయే ప్లీజే. మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఓ సిగ్గులేని ముండా, ఇంకా ప్రేమించుకుంటున్నామని చెప్తున్నావానే? కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా నీకు? ప్లీజ్ లత, అట్లా మాట్లాడకు. శ్రీనంటే నాకు పిచ్చి, నేనంటే శ్రీనుకు పిచ్చి. ప్లీజ్ మమ్మల్ని సైడ్కు ఇట్లనే బతకనియ్యి. అంతేగాని నువ్వు లొల్లి వేసి మమ్మల్ని విడగొట్టి నన్ను ఊరంతా పేరు ఎత్తా అని చూడకు. నా భర్త నన్ను వదిలేస్తే మాత్రం నేను శ్రీనుని పట్టుకొని మీ ఇంట్లోనే ఉంటా. వారా
చెవ్వతి దొరకలేదారా? ఈ పెళ్ళైన ఆడదాన్ని పట్టినవు, ఇద్దరు పిల్లలున్న ఆడదాన్ని పట్టినవు. ప్లీజ్ అక్క కొట్టకే. పుట్టుడు కాదురా నిన్ను, దాన్ని చెప్పందుకుందంతా. సిగ్గులేని ఆడదానా, నీకు సిగ్గు అనిపిస్తలేదే? అక్క ఏమనకే కొట్టకే, నీ కాలు మొక్కుతా. ఈ మొగుడు దేశం పోయిండని నా తమ్ముడిని పట్టుకొని నా తమ్ముని జీవితం నాశనం చేస్తా అని చూస్తున్నావానే? ఎదిగిన ఆడపిల్లలు ఇంటి మీద ఉన్నారు. ఓ నీకు ఇజ్జత్ అనిపిస్తలేదే అనే దొంగముండా, నిన్ను చూసి నీ పిల్లలు నేర్వరానే? మొగుడు లేకపోతే గింత కావరం అత్తాదే నీకు? నీకు సిగ్గు అనిపిస్తలేదురా కొంచెమన్నా? నాకు ఎప్పటిసుందో డౌట్ అనిపిస్తూనే ఉన్నది. అబ్బా ఈ రోజు క్లారిటీ వచ్చింది. దీన్ని ఎక్కించుకొని వచ్చుడు, పొలం కాడికి దించచ్చుడు, ఇదేం చెప్పినా ఇనుడు, అంతా ఇదా మీ కథ? దొంగ బాడుకొని సుఖానికి నువ్వు చూసుకుంటున్నావారా? నీ జీవితం ఏమైపోతుంది అనేది ఆలోచన లేదా నీకు? అక్క అనుకోకుండా మా మనసులు కలిసినాయి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామే. ఎట్లా ప్రేమిత్తవే నాకు అర్థం కాదు. నువ్వు పెళ్లి గాని పడుసు పోరువానే? పెళ్ళై పిల్లలున్నా ఆడిదానివి నువ్వు. ఇంతకాలం ఉంటే నీ మొగన్ని దగ్గరనే ఉంచుకోకపోయినవే? మొగన్ని దేశం పంపించి నా తమ్ముని ఆగం చేస్తానవు దొంగముండా. మా తమ్ముడు ఇంట్లో ఏం పని చెప్పినా కూడా చేత్తలేడు. అంతా నువ్వు ఏవట్టేనే? కానీ దండం పెడతానే, ఇప్పటి సుంది మేము మాట్లాడుకోము గాని నువ్వైతే ఈ విషయం నీ కడుపుల్ని పెట్టుకోయే. నువ్వు అమ్మకు గాని బావకు గాని ఎవరికి చెప్పకే, బయట పెట్టకు, ఇజ్జతి పోతుంది. మళ్ళా వాళ్ళ భర్తకు తెలిస్తే పెద్ద పెద్ద లొల్లీలు అవుతాయి. ప్లీజ్ అక్క ఇక్కడిదిక్కడనే మర్చిపోయే. ఇక మేము దూరమే ఉంటాం, మాట్లాడుకోము గాని. నేను అస్సలకే ఊరుకోను, వదిలిపెట్టా. ఖచ్చితంగా ఈ విషయం వీళ్ళ మొగనికి తెలవాల్సిందే, దీని మొగనికి తెలవాల్సిందే, దీని మొగడు రావాల్సిందే. బావకు అమ్మకు ఖచ్చితంగా చెప్తా. నలుగుట్లా నీ ఇజ్జతి తీస్తారా నేను? నువ్వు మొగోనివి, నిన్ను ఎవరేమనరు. నువ్వు ఆడదానివే, ఇద్దరు పిల్లలున్నా ఆడదానివి. నీ నోట్లా ఊంచుతారు దొరకబట్టి. పాయే దొంగముండా, ఇంటికి పోదంపా. నడువు నువ్వు. నీ చెప్పులు మెడలేస్తా నీకు. నడువు. నువ్వు నా తమ్ముణ్ణి ట్రాప్ లో పెడతావు. వాని వయసు ఎంత, నీ వయసు ఎంత? దొంగముండా, అందాలు సందాలు చూపించి నా తమ్ముణ్ణి అజ్జేసినావు నువ్వు. పొలంకాడ కచ్చుకుంటా రోజు ఇక్కడ మొత్తం సరసాలాడుతున్నారు. ఎందుకు బతుకుతానవే అసలు? నువ్వు నీ మొగనికి నేను ఫోన్ చేస్తాపా, నీ సంగతి చూస్తాపా. నడువురా, నువ్వు ఇంటికి నడువు. బాలద్దా ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతా. చేసేటప్పుడు నీకు సిగ్గు మానం అనిపించలేదానే? మరి రేపటి రోజున తెలిస్తే వాళ్ళ ఇంట్లో ఎంత రియాక్షన్ ఉంటదనేది నీకు అర్థం కాలేదానే? మంచిగా నా తమ్ముని దగ్గర పెట్టుకొని వాడిని గ్రిప్ లో పెట్టినావు. నిన్ను నేను అస్సలకే వదిలిపెట్టా. ఖచ్చితంగా నీ మొగనికి చెప్తా. ఇప్పుడు పోయినాక మొత్తం ఊరంతా టాంటాం చేస్తా. ఇంకోసారి నా తమ్ముని జోలికి రాకుండా కావాలి. ప్లీజ్ లత, నీ తమ్ముని జోలికి నేను ఇప్పడుసుంది రాను. నిజం చెప్తున్నా, నన్ను నమ్ము. కానీ మా బతుకులను ఆగం చెయ్యకు. ఆయన కంటే ఏం కాదు, కానీ నా భర్తకు తెలిస్తే నా భర్త నన్ను వదిలేస్తాడు. నా ఇద్దరు పిల్లలు ఆగమైపోతారు. ముందు తెలియదానే దొంగముండా, నీకు ముందు తెలియదానే? ఇద్దరు పిల్లలున్నా ఆడదానివి గింత రెచ్చిపోతాను. నీ సోకులు చూసి అనుకున్నాను మా తమ్ముని ఏదో ఎత్తున్నావని. ప్లీజ్ లత, ఇప్పడుసుంది నీ తమ్మునితోటి మాట్లాడా, నీ తమ్ముని చూడా, నీ తమ్ముని బండి ఎక్క. కానీ ఒక్కసారికి క్షమించు. నా బతుకు నన్ను బతకనియ్యి, నా పిల్లల్ని బతకనియ్యి. నేను ఏదైనా చేసుకుంటే నా పిల్లలు అనాథలు అవుతారు. నా భర్త నన్ను వదిలేస్తే నేను ఖచ్చితంగా మీ ఇంట్లో వచ్చే కూర్చోవాల్సి వస్తుంది. ఊర్లో ఇజ్జత్ పోతుంది లత, చెప్పింది అర్థం చేసుకో. ప్లీజ్ లత, ప్లీజ్ ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగదు ప్లీజ్. చెడిపోయిన వాడుకో, గిదారా నీ పద్ధతి? నిన్ను నాన్న చచ్చిపోయినప్పడుసుంది అమ్మ నేను ఎంత మంచిగా చూసుకున్నాం రా, ఎంత మంచిగా అల్లారు ముద్దుగా నిన్ను సాదుకుంటా అత్తున్నాం. నువ్వు చేసే పని గివ్వారా? నడువు. ఇలా నువ్వు నా చేతిలా బావ చేతిలా అయిపోయినట్టే బాడుకో. అద్దే చెప్పకే. నడువురా, నడువు. దొంగ బాడుకవు రోజు బండి మీద వచ్చి పొలం కాడ గంటలు గంటలు ఉండేది. దీంతోటి పండడానికా నువ్వు ఉన్నదిరా? సిగ్గులేనోడా. ఈ వయసు ఎంత, దాని వయసు ఎంతరా? దానికి పిల్లలు ఉన్నారని నీ కళ్ళకు కనబడతలేదా? అది నిన్ను వలలేసుకుంటే నువ్వు పడిపోతావారా? నడువు, నువ్వు ఇంటికి నడువు. తమ్ముని జోలికి అద్దురా. నువ్వైతే ఇంటికి రాయే, ఆట చెప్తారా? అమ్మో, ఇప్పుడు ఇంటికి పోయినాక ఎంత లొల్లి ఎత్తదో ఏమో, నా మొగనికి చెప్తుందో ఏమో. నా మొగడు నన్ను బతకనిస్తాడా? ఎట్లా ఈ ఊర్లో ఇజ్జత్ పోతుంది వాడకట్టుకు.
చూసిర్రా దోస్తులు, ఈ సిరీస్ అయితే తొందరగా కంప్లీట్ చేసేయాలని మీకోసం అయితే తొందర చేస్తున్నాం అన్నమాట. ఇట్లయితే లతకు తెలుస్తుంది, లతకు దొరికిపోతారన్నమాట. మరి నెక్స్ట్ ఏమైతుంది, లత ఇంటికి పోయినాక లొల్లి చేస్తుందా, వాళ్ళ భర్తకు చెప్తుందా, లేకపోతే వీళ్ళ కథ మర్చిపోతారా, వీళ్ళిద్దరు ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్.